ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలుగా ఈ సంవత్సరం తులారాశి చిత్తా 3, 4 పాదములు, స్వాతి 4 పాదములో, విశాఖ 1, 2, 3 పాదములో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యభూజ్యం 6, అవమానం 3. ఇది తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము చక్కగా అద్భుతమైనటువంటి రోజు. ఇంకొకటి కూడా చెప్పుకోవాలి కాబట్టి, ఉగాది కాబట్టి 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి 6వ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలమనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా, జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. తులారాశికి ఈ సంవత్సరం తిరుగులేదు. తులారాశి వారు ఎవరైనా సరే అద్భుతంగా ఉండబోతోంది. వారికి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, డబ్బు వస్తుంది, అలాగే ఇండ్లు కొంటారు. అన్ని రకాలుగా గత 4-5 సంవత్సరాలుగా ఏవేవైతే మీకు ఇబ్బందులు పెట్టాయో అవన్నీ తొలగిపోయి కాలు మీద కాలు వేసుకొని ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, అన్ని కాళ్ళు నావే అనేవారే తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరము లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకోండి, వారికి బాగుంటుంది. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. చెబుతున్నది ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీరికి ప్రశాంతత ఉండదు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగను, ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత. అక్షయంబో బాచం పెళ్లి తనదు భక్తి పూర్వకముగా, పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయో.